హాయ్ ఫ్రెండ్స్, సిసి ఫుడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మునక్కాయ పచ్చడి తయారీ విధానం. ముందుగా 1/4 కేజీ శుభ్రం చేసిన మునక్కాయలని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 50 గ్రాములు చింతపండు, 200 ml వాటర్లో నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. తర్వాత మునక్కాయలు 2 ఇంచులు వచ్చేటట్టుగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలను. తర్వాత బాండీ పెట్టుకొని 4 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి గోరువెచ్చగా మీద వేయించుకోవాలి దోరగా. తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/4 కేజీ ఆయిల్ వేసి కట్ చేసిన ముక్కలను అందులో వేసి 5 నిమిషాలు పచ్చిపోయేదాకా వేయించి అన్నీ ప్లేట్లో పెట్టి తీసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జును బాగా మెత్తగా పిసుక్కొని శుభ్రంగా వడకట్టుకోవాలి. తర్వాత మీడియం సైజు మంట పెట్టి చిక్కబడేదాకా ఉడికించాలి. తర్వాత అదే ఆయిల్లో 2 స్పూన్ల ఆవాలు, 2 ఎండుమిర్చి తుంచినవి, 15 రెమ్మల వెల్లుల్లి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన పిండి ఆవాల 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్ కలుపుకొని తర్వాత మునక్కాయలు దానిలో వేసి కలబెట్టి చింతపండు గుజ్జు వేసి కలపాలి. మనం కలిపి మిక్సీ చేసిన పిండిని దాంట్లో కలిపేసి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్.